నిన్న నాకు కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా. ఆయన అంతా చెకప్ చేసి బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెల పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో. సింధు, పదే పదే గుర్తొస్తాను. అసలు నేను గుర్తున్నానా నీకు? ఆ రోజు బస్సులో పక్క సీట్లో కూర్చున్నావు. కండక్టర్ చిల్లర లేదని నాకు 3 రూపాయలు, నీకు 7 రూపాయలు, ఇద్దరిని తీసుకోమని 10 రూపాయలు నోటు ఇచ్చిండు నీకు. నా నెంబర్ బస్ టికెట్ పైన రాసిచ్చిన నీకు ఫోన్ చేయమని. ఇంకా ఫోన్ కూడా చేయలేదు. కనీసం ఆ నెంబర్కు నా 3 రూపాయలన్న ఫోన్ పే చేయి. నీళ్లు తాగిన తర్వాత చచ్చిపోతుందా? నాకు తెలియదంటే ఇజ్జతి పోతుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. మనిషి ఆ నీళ్ళల్లా నేను విషయం కలుపుతా. ఎందుకు నువ్వు నా ఫ్రెండ్ అయినావు? మామ తాగుదాం రా. అదే మామ, నువ్వు నా గుండెకాయరా. మా చుట్టుపక్కల చాలా మంది అరే నువ్వన్న పెళ్లి చేసుకోకు, సంతోషంగా ఉండొచ్చు అంటారు. అసలు వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటారో తెలుసుకోవాలంటే ఒకసారి పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా అనేది, కానీ పొద్దున 7 గంటలకు లేపి వేరే గాడిది 10 గంటలు అవుతుంది అనేది. నాకు ఒక డౌట్. ఇప్పుడు పోలీస్ జాబ్ రాలేదనుకో, సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చా? అంటే ప్రైవేట్ హాస్పిటల్లు, స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి కదా, అట్లా. ఒకప్పుడు నా దగ్గర ఏం లేకుండే. బైక్ లేదు, కార్ లేదు, కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదు. కానీ ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నా. ఇప్పుడు నాకంటూ ఒక విమానం, ఏరోప్లేన్ ఉన్నది నా ఫోన్లో. వాట్ ఈజ్ లవ్? అబ్బా, వాట్ ఏ క్వశ్చన్. రెచ్చిపోరా సోము. లవ్ ఇస్ ద 7th సెన్స్ that destroys all the 6th sense and makes the person nonsense.